వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళామో చెప్పుకోండి. అదేనండి, మన కోట బొమ్మాలిలో గల కొత్తమ్మ తల్లి జాతరలో ఉన్నామండి. సో జాతర విశేషాలన్నీ చక్కగా చూపిస్తాను, అందరూ చూసేయండి. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఒక్కసారి లుక్ వేసుకోండి వీడియో దుక్కు. మేమైతే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఆ తల్లి యొక్క నిజరూప దర్శనం చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో. ఇంకా అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసామండి. సో అక్కడ చిన్న చిన్న పిల్లలు కోలాటం చేస్తూ చాలా ముచ్చటగా ఉన్నారండి. సో వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా కోలాటం చేస్తున్నారు. సో ఈ కోలాటం వీడియో చూసి ఆనందించండి. ఇంకా మా మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, జాతర అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మంచి మంచి బొమ్మలు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనం జాతరలో చూస్తూ ఉంటాము. సో మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్స్ చేసిన అనుభూతి కంటే ఇలా జాతరలో చాలా ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో కలిసి అలా తిరుగుతూ మనకి నచ్చిన విధంగా మనం హ్యాపీగా ఉంటాం చూడండి, అది లైఫ్లో చాలా చాలా గుర్తుండిపోతుందండి. సో ఇటువంటి పండగలు అనేవి మా సైడ్ చాలా బాగా చేసుకుంటారు. సో మేమైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ మాకు కావలసిన ప్రతి వస్తువుని చక్కగా కొనుక్కుంటూ అలా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో జాతర మొత్తం మీకు చూపిస్తాను, మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో ఒక్కసారి కామెంట్ చేయండి. మీ మంచి కామెంట్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మేము ఆన్ ది వే అలా వెళ్తూ ఉంటే ఒక బుల్లి గాంధీ తాత కనిపించాడండి. సో గాంధీ తాతకి జుట్టొచ్చిందంట. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? చూసారు కదండి జాతర హడావిడి ఎలా ఉందో. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో ఇదేంటంటే మార్నింగ్ కంటే నైట్ ఉంటుందండి జాతర అంతా. నైట్ ఇంకా 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 12 వరకు జాతర ఫుల్గా ఇంకా జనాలతో బాగా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే 3 days చేస్తున్నారనమాట ఈ వేడుకలు. ప్రతి ఇయర్ ఉంటుందన్నమాట మనకి, ప్రతి ఇయరు మనకి జాతర అనేది ఉంటుంది. సో 3 days అనేది కంపల్సరీ 3 days అనేది ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. సో చాలామంది వస్తారండి జాతరకి. ఎంత క్రౌడ్ అంటే ఇంకా మనం వస్తే కానీ ఇంకా తెలుస్తుంది ఎలా ఉంటుందనేది జాతర. సో ఫ్రెండ్స్, మీరు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో గల కోటబొమ్మాలి గ్రామంలో గల కొత్తమ్మ తల్లి జాతరను కూడా విజిట్ చేయండి ఒకసారి. చూస్తే మీరు ఇంకా ప్రతిసారి రావాలనిపిస్తుందండి, అంత కన్నుల పండుగగా జరుగుతుంది ఈ ఉత్సవాలు. సో ఫైనల్గా మేము చిన్న చిన్న షాపింగ్స్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా అక్కడ మా వాళ్ళు ఏం తీసుకుంటున్నారో. ఒక చిన్న వీడియోతో మీ అందరికీ భలే నవ్వొస్తుంది, ఒక్కసారి చూడండి. దండాలు దండాలు అమ్మవారి దండాలు మన జాతర కోసం మన పిల్లలు
ఇప్పుడు చూడండి వీళ్ళకైతే ఈ పాటకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ భలే వచ్చింది కదా సాంగు. నాకైతే భలే నవ్వొచ్చింది. ముగ్గురు భలే ఉన్నారు కదా క్యూట్‌గా. ఇంకా ఫైనల్‌గా అయితే మేమైతే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే ప్లేస్ ఏముంటుందండి? ఎగ్జిబిషన్. ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అనేది కంపల్సరీ ప్రతి పండగలకి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద జైంట్ వీల్ అనమాట. నేను ఎప్పుడొచ్చినా ఫస్ట్ జైంట్ వీల్ అనేది కంపల్సరీ నేను ఎక్కుతానన్నమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తాను నేను. చూసారండి క్యూట్ క్యూట్ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో, మట్టి బొమ్మలు. సో జాతర మొత్తం ఇలాంటి బొమ్మల ఐటమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇంకా మనకు అసలు టైం దొరకదు, ఎందుకంటే మొత్తం చూడడానికి ఏంటంటే చాలా టైం పట్టేస్తుంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత చక్కగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అంత చక్కగా ఉంటుందన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి పండుగలు అనేవి మా శ్రీకాకుళం జిల్లాలో చాలా జరుగుతాయండి. టైపులో ఉందిరా. ఏ కడుపులో కొడుకోడా? ఇంకా మన ఫేవరెట్ సెక్షన్ ఫుడ్ సెక్షన్ అదైతే వచ్చేసానండి. ఇంకా చూసుకోండి, ఇంకా రోడ్డు మీద దొరికే ప్రతి ఐటమ్స్ ఇంకా అలా అలా కడుపులో పడేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కనిపించాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.